ఏదైనా కానీ ఇంకొక 4 రోజుల్లో దిశానిర్దేశం జరగబోతా ఉంది. సో కొంత పోరైతే కనపడతా ఉంది. హోరాహోరీగా ఎవరి అస్త్రం వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు అన్ని పార్టీలకు సంబంధించి. ఎక్కడికక్కడ కొంత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అల్లర్లు కనపడతా ఉన్నాయి, గొడవలు కనపడతా ఉన్నాయి. కొంతమంది కాంగ్రెస్లోకి చేరాము అని 10 మంది ఎమ్మెల్యేల మీద ఎవరి మీద అయితే నిందలు మోపిరో, సో స్పీకర్ ఎవరికైతే క్లీన్ షీట్ ఇచ్చిరో వాళ్ళు కూడా కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి. సో అడిగితే ఇక మాకు కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని కాబట్టి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాం, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని సమాధానం ఇస్తున్నారు. సో కడియం శ్రీహరికి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేసిన పరిస్థితి. సో ఇట్లాంటి టైట్ ఫైట్ కనపడతా ఉంది. సో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో బీజేపీ కూడా కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా కనపడతా ఉంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో. ప్రధానంగా కొన్ని ఏరియాల్లో సో బీజేపీ ఖచ్చితంగా గెలవాలని నిశ్చయించుకున్నట్టుగా కనపడతా ఉంది. సో ప్రధానంగా ఈ వార్తలే కనపడతా ఉన్నాయి. నార్త్లో బీజేపీతో, సౌత్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్ ఫైట్ అట. బీజేపీ మెయిన్ ఫోకస్ అంతా ఉత్తర తెలంగాణ పైన అట. 3 ఎంపీలు 7 ఎమ్మెల్యేలతో దూకుడుగా ప్రచారం అట. నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల కార్పొరేషన్లో జాతీయ పార్టీలు డి అంటే డి అంటున్నాయి. మంత్రులు సహా పూర్తి క్యాడర్తో మోహరించిన కాంగ్రెస్ దక్షిణ తెలంగాణలో తిరుగులేని శక్తిగా అధికార పార్టీ. ఇక్కడ 100% మున్సిపాలిటీలే లక్ష్యంగా వ్యూహాలట. సొంత నియోజకవర్గాలపైనే బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోకస్. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గెలిస్తే చాలనే పరిస్థితి. రసవత్రంగా మున్సిపల్సట. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్రంగా మారింది. ఈ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు నేరుగా తలపడుతున్నప్పటికీ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ నడుమ తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ నార్త్లో బీజేపీతో, సౌత్లో బీఆర్ఎస్తో తలపడుతున్నది. బీజేపీ ప్రధానంగా ఉత్తర తెలంగాణ పైనే ఫోకస్ పెట్టింది. ఇక్కడ పార్టీకి ఉన్న 3 ఎంపీలు 7 ఎమ్మెల్యేల సాయంతో ప్రచారంలో దూకుడు పెంచింది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లపై కమలం పార్టీ కన్నేయడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఆ 2 కార్పొరేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకుండా ఇన్ఛార్జ్ మంత్రులను రంగంలోకి దింపింది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది. బీజేపీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ అట. కాంగ్రెస్ పాలన అవినీతి తారాస్థాయికి చేరిందట. ఎన్ రామచంద్రరావు దొంగలు పోయి దోపిడీ దొంగలు వచ్చారు. ఫ్రస్ట్రేషన్లో సీఎం నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. పోలీసులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారని మండిపాటు. పవన్ ప్రచారం రద్దట. మున్సిపల్లో ఆంధ్ర లీడర్ ప్రచారంపై కాంగ్రెస్ ఫైర్. వస్తే సెంటిమెంట్ దెబ్బతింటుందని బీజేపీ ఆందోళన. జ్వరం కారణంగానే రావట్లేదని చెప్తున్న జనసేన లీడర్లట. చాలా మంచి పని చేసిండు. బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో లోపాయికారి ఒప్పందం నడుస్తుందన్న అంచనాల నేపథ్యంలో అప్రమత్తమైన సీఎం రేవంత్ ఇప్పటికే అటు కరీంనగర్, ఇటు నిజామాబాద్ ప్రచార సభలు నిర్వహించి ఆ 2 పార్టీలు ఒకే తాను ముక్కలని చెప్పే ప్రయత్నం చేశారు. ఏ పార్టీకి ఓటేసినా మూసిలో వేసినట్లేనని కుండబద్దలు కొట్టారు. అటు దక్షిణ జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి తమకు నామమాత్రపు పోటీ ఉందని భావిస్తున్న అధికార పార్టీ 100% మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్లతో కూడిన పూర్తి కేడర్ను మోహరించింది. ఈ క్రమంలో 3 రోజులుగా హైదరాబాద్లోని గాంధీ భవన్ వెలబెలబోతుంది. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడంతో ప్రచార భారం అంతా కేటీఆర్, హరీష్ రావు పైనే పడింది. ప్రస్తుతం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గెలిస్తే చాలన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. అటు హరీష్, ఇటు కేటీఆర్ ఈ మున్సిపాలిటీలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టడంపై ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి బయటపడిన కవిత, నాన్న కేసీఆర్, అన్న కేటీఆర్, బావ హరీష్ రావు లక్ష్యంగా
తీవ్ర ఆరోపణలు చేస్తుండడం ఆ పార్టీకి మైనస్గా మారిందట. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఉత్తర తెలంగాణలోని పలు చోట్ల బీజేపీ కాంగ్రెస్ నడుమ డి అంటే డి అన్నట్లుగా పరిస్థితి ఉన్నది. నార్త్లోని 4 ఉమ్మడి జిల్లాల్లో 6 ఎంపీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ నుంచి 3, బీజేపీ నుంచి 3 చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీకి ప్రస్తుతం ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో 7 ఉత్తర తెలంగాణ జిల్లా వారే. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ సహా బీజేపీ ప్రజాప్రతినిధులంతా వారి వారి నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్తో బరిగీసి కొట్లాడుతున్నారట. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో కీలకమైన నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల కార్పొరేషన్లతో పాటు 42 మున్సిపాలిటీల పరిధిలో 1235 వార్డులున్నాయి. బీజేపీకి అంతగా బలం లేని వరంగల్ ఉమ్మడి జిల్లాను పక్కన పెడితే మిగిలిన 3 జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కమలం పార్టీ నేతలు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్, ఎంపీ అరవింద్ నిజామాబాద్ కార్పొరేషన్, ఎంపీ నగేష్ ఆదిలాబాద్తో పాటు ఇతర మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట.